మా బావ ఎక్స్ప్రెషన్స్ చూసి నిజంగా షాక్ అయ్యా. అసలు ఇలా అంటాడని అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్లా అయ్యింది. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. అదేనండి, నా ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ లైక్, కామెంట్ అండ్ బిలో. సో వీడియోలోకి వచ్చేస్తే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, మా బావ ఒక రిఫరెన్స్ పిక్ సెండ్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఇలా వేస్తే ఫ్రేమ్ కట్టేసి ఇంట్లో పెడతా అన్నాడు. సో నేనైతే ఛాలెంజింగ్గా తీసుకున్న ఫ్రెండ్స్, ట్రై చేశానండి. అండ్ మెల్లగా పెయింటింగ్ కూడా కంప్లీట్ చేసేసాను. అసలు ఏమైందో తెలియదండి, పెయింటింగ్ అయితే అస్సలు ముందుకు పోవడం లేదు. సో నేనైతే ఈ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి అరౌండ్ 4 to 5 అవర్స్ తీసుకున్నాను. అంత టైం పట్టింది కంప్లీట్ చేయడానికి. వేసే కొద్దీ మిస్టేక్స్ వస్తూనే ఉన్నాయి. ఆ మిస్టేక్స్ అన్నీ ఓవర్కమ్ చేసుకొని వేసేటప్పటికి ఇంత టైం పట్టింది. సమ్ టైమ్స్ కొన్ని పెయింటింగ్స్ అయితే అరౌండ్ 1 to 2 అవర్స్లోనే కంప్లీట్ అయిపోతాయి. దట్ టైమ్ ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. అండ్ నిన్నటి వరకు ఈ పెయింటింగ్ నాకు చాలా స్పెషల్ అనిపించింది. ఎందుకంటే ఇందులో నా టైం, నా పేషెన్సీ, నా ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయండి. కానీ ఒక్క మాట చాలు కదా మన కాన్ఫిడెన్స్ షేక్ చేయడానికి. అండ్ పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తానండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది పెయింటింగ్. నాకైతే చాలా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది? పెయింటింగ్కి 10కి ఎన్ని మార్క్స్ వేస్తారని కూడా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా అయితే మా బావ వచ్చే టైం అయింది. సో మా బావ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి. పెయింటింగ్ చూపించు, నిజంగా బాగుందా? వెయ్యి లైటింగ్, పెయింటింగ్ చూపించు. తెలుసు ఏదో వంక పెడతావని. ఫైనల్గా అయితే మా బావ చూసి చాలా బాగుంది, బట్ కొద్దిగా బెటర్గా వేస్తుంటే ఇంకా బాగున్నా అన్నారు. సో నాకైతే కొద్దిగా డిసప్పాయింట్, కొద్దిగా హ్యాపీ కూడా ఇలాంటి పెయింటింగ్ వేసని. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.